హలో ఫ్రెండ్స్, నిన్న చేసిన వీడియోకి కామెంట్గా నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి. దాంట్లో ఫస్ట్ కామెంట్ వచ్చేసి జీప్యాట్ గురించి చెప్పమని ఒక స్టూడెంట్ అడిగారు. నెక్స్ట్ ఆఫ్టర్ బీఏ వాట్ ఆర్ ద కెరీర్ ఆపర్చునిటీస్ అని ఒక కామెంట్ చదివాను. సో వాటి రెండింటి కోసం మనం ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాపిక్ వచ్చేసి జీప్యాట్ అంటే గ్రాడ్యుయేట్ ఫార్మసీ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఈ వీడియోలో నేను కవర్ చేస్తున్న టాపిక్స్ ఏంటంటే వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ ఫర్ జీప్యాట్ ఎగ్జామ్, వాట్ ఈస్ ద వ్యాలిడిటీ ఆఫ్ జీప్యాట్ ఎగ్జామ్, అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ ఆఫ్ జీప్యాట్, అంటే జీప్యాట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ వాట్ ఆర్ ద బ్రాంచెస్ ఇన్ జీప్యాట్, అండ్ వాట్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ జీప్యాట్. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి బీఫామ్ స్టూడెంట్స్ అండ్ బీఫామ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, దెర్ ఇస్ నో అప్పర్ ఏజ్ లిమిట్. అంటే ఏంటంటే బీఫార్మసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు జాబ్ చేసుకొని తర్వాత కూడా రాసుకోవచ్చు. దానికి వ్యాలిడిటీ 3 years ఉంటుంది కాబట్టి మీరు 3 yearsలో ఎప్పుడైనా అడ్మిషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ వచ్చేసి 125 questions ఉంటాయి, మొత్తం 500 marks ఉంటాయి. సిబిటి ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది 500 మార్క్స్కి అంటే నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే మీకు 4 marks యాడ్ అవుతాయి. ఒక క్వశ్చన్ కనుక నెగటివ్ ఉంటే అంటే రాంగ్ ఆన్సర్ అయితే -1 అవుతుంది. అంటే మీరు వచ్చిన మార్క్స్ నుంచి -1 కట్ అవుతుంది అనమాట. సో అట్లా నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. చాలా టఫ్ ఎగ్జామే చెప్పాలంటే. సో మెయిన్ సబ్జెక్ట్స్ మీరు చదవాల్సిన మెయిన్ ఏరియాస్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మస్యూటిక్స్, ఫార్మకాగ్నసీ, ఫార్మకాలజీ అండ్ అదర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. సో ఇవన్నీ మీరు కంపల్సరీ చదవాలి. ప్రిపరేషన్ ఎలా ఉండాలి మీది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో ఉన్నట్టయితే మీరు ఇప్పటి నుంచే మెయిన్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. అంటే ఎలా అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవండి. అంటే ఏదో క్వశ్చన్కి ఆన్సర్ రాసినట్టు కాకుండా మీరు ఆ కాన్సెప్ట్ మొత్తం గుర్తుపెట్టుకోండి. ఆ కాన్సెప్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ మీరు రాయగలిగేటట్టు మీరు కాన్సెప్ట్ స్ట్రాటజీతో చదవాలి ఇప్పటి నుంచి. ఒకవేళ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళైనా సరే కాన్సెప్ట్స్ అన్నీ బాగా చదువుకొని గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్ కొంచెం ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంసీక్యూస్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే నెగటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనకు తెలిసిన ఆన్సర్ అయితేనే మనం ఆన్సర్ చేయగలుగుతాము, లేకపోతే నెగటివ్ మార్కింగ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు డైలీ మినిమం ఒక 100 to 200 ఎంసీక్యూస్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అయినా సరే, లేకపోతే మోడల్ పేపర్స్ ఉంటాయి మార్కెట్లో, అవైనా సరే మీరు ఎంసీక్యూస్ రోజు ప్రాక్టీస్ చేయాల్సిందే. నెక్స్ట్ మార్క్ టెస్ట్ రాయాలి. అంటే మార్క్ టెస్ట్ ఎలా ఉంటుందంటే జనరల్గా అదొక ఫేక్ ఎగ్జామ్ లాగా అనమాట. మీరు మార్క్ టెస్ట్ రాస్తూ ఉంటే మీకు ఎలా ఆన్సర్ ఇవ్వాలి, ఎలా క్వశ్చన్ని చదవాలి, ఎంత తొందరగా చదివితే మనం ఎంత స్కోర్ చేయగలుగుతాము, ఇదంతా మీకు మార్క్ టెస్ట్లో ప్రాక్టీస్ అవుతుంది. కాబట్టి మీరు మార్క్ టెస్ట్ కంపల్సరీ రాయాలి. మీరు నోట్స్ చదివేటప్పుడు అంటే మీరు ఎప్పుడైతే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుతారో అప్పుడే మీరు చిన్న చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని మీరు రివిజన్కి యూజ్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద మెయిన్ స్ట్రాటజీ టు ప్రిపేర్ జీప్యాట్. కెరియర్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ జీప్యాట్ తర్వాత మీకు ఎంఫామ్ చేసిన తర్వాత మీకు ఏమేమి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయంటే మీరు ఫస్ట్ ఎంఫామ్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు రీసెర్చ్ వైపు వెళ్ళాలనుకుంటే రీసెర్చ్ వైపు వెళ్ళొచ్చు, లేకపోతే క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్, క్లినికల్ రీసెర్చ్ వైపు వెళ్ళొచ్చు. లేకపోతే ఎంఫామ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు నెట్ కానీ సెట్ కానీ రాసుకోవచ్చు. తర్వాత మీరు టీచింగ్ వైపు వెళ్ళొచ్చు. తర్వాత పిహెచ్డి చేయొచ్చు. ఎంఫామ్ తర్వాత మీరు పిహెచ్డిలో కూడా జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఫార్మసీ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి, నోటిఫికేషన్స్ వస్తాయి, దానికి కూడా మీరు ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ మీకు అప్పుడు కూడా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మీకు వాట్ ఆర్ ద బ్రాంచెస్, ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి ఎంఫార్మసీలో అంటే నాకు తెలిసిన వరకు నాది అనాలిసిస్, ఫార్మస్యూటికల్ అనాలిసిస్ ఐ కంప్లీటెడ్. దెన్ మీకు ఏమేమి బ్రాంచెస్ ఉంటాయంటే ఫార్మస్యూటిక్స్ ఉంటుంది, ఫార్మకాలజీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ ఉంటుంది, ఫార్మకాలజీ ఉంటుంది, క్వాలిటీ అష్యూరెన్స్, రెగ్యులేటరీ అఫైర్స్, ఇండస్ట్రియల్ ఫార్మసీ. మీరు ఏ బ్రాంచ్ని చూస్ చేసుకుంటారో ఎంఫార్మసీలో మీకు ఆ కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండస్ట్రియల్ ఫార్మసీస్ చూస్ చేసుకున్నారనుకోండి, ఎంఫార్మసీలో మీరు క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్, రీసెర్చ్ అట్లా వెళ్ళొచ్చు అనమాట. సో మీరు చూస్ చేసుకునే ఒక బ్రాంచ్ని బట్టి మీ కెరియర్ ఆప్షన్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. సో నాకు తెలిసిన కొన్ని మెయిన్ బుక్స్ చెప్తాను, అవి కూడా నోట్ చేసుకోండి మీకు అవసరమైతే. సో ఫార్మకాలజీకి అయితే త్రిపాఠి బుక్ వెరీ ఇంపార్టెంట్. మీరు త్రిపాఠి బుక్ మొత్తం చదవాల్సిందే.
నెక్స్ట్ సూటిక్స్కి అయితే లాక్మెన్ అండ్ లిబర్మ్యాన్ అనే బుక్ ఉంటుంది, ఇది నేను కూడా రిఫర్ చేశాను. త్రిపాఠి బుక్ నేను కూడా రిఫర్ చేశాను. నెక్స్ట్ కెమిస్ట్రీలో విల్సన్ అండ్ గిస్వోల్డ్ అనే బుక్ ఉంటుంది ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీకి, అది చదవండి. నెక్స్ట్ కాగ్నసీకి కొకాటే, అంతకు మించిన బుక్ నాకు తెలిసి నా అంతవరకు అయితే లేదు, కొకాటే చదవండి. అనాలిసిస్కి చత్వాల్ బుక్ చదవండి. ఇవి మెయిన్ సబ్జెక్ట్స్. మిగతా సబ్జెక్ట్స్ కూడా మీరు ఓవరాల్గా చదవాల్సిందే. వాట్ ఎవర్ ద సిలబస్ ద గివెన్ ఫర్ జీపాట్ ఎగ్జామ్ అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిందే. కాకపోతే మెయిన్లీ అంటే మనం కాలేజీ కానీ కెమిస్ట్రీ కానీ చూసుకుంటే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి అందులోంచి, ఆ సబ్జెక్ట్లో మెయిన్ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి మీరు ఆ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.